ఏమైంది? మంజు 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 మంజు, బిడ్డను కొట్టినందుకు బాధగా ఉందా? కొట్టడం, చంపడం బాధ కలిగిస్తాయని ఇప్పటికైనా అర్థమైందా? హింసతో శాంతిని స్థాపిస్తాను అని చెప్తూ ఉంటావే, అది ఎలా సాధ్యం? వేప విత్తు నాటితే మామిడి మొక్క మొలుస్తుందా? నువ్వే చెప్పు. ఈ ప్రజలనే పక్షులకు ఆశ్రయం ఇచ్చే మహావృక్షానివిరా నువ్వు. కానీ నీ ఆవేశం, ఆక్రోశం అనే మంటల్లో ఆ చెట్టు భగభగా మండిపోతోంది. మండే చెట్టు మీద ఏ పక్షి వాలదు నాయనా, ఆలోచించు. మంజు, అమ్మా, అమ్మగా ఒక మాట చెప్పడానికి వచ్చాను బాబు. చీకట్లో ఉన్న వాళ్ళ కోసం కాగడాలు వెలిగిస్తున్నావు, భయాన్ని వదిలేయమని ప్రజలందరికీ చెప్తున్నావు. కానీ ఆ ప్రజలే నిన్ను చూసి భయపడుతున్నారు. ఎందుకు? ఎందుకంటే హృదయంలో అలుముకున్న చీకట్లు ధగధగమని మండే కాగడాలతో దూరం కావు నాయనా. అందుకు ప్రేమజ్యోతి కావాలి. ప్రేమతోనే ద్వేషాన్ని జయించగలం, ఆవేశంతో కాదు. ఆలోచించు. శంకర 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 శంకర. నాన్న, సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన్నే ఎందుకు అస్తమిస్తాడు? నీరు పల్లానికే ఎందుకు ప్రవహిస్తుంది? నక్షత్రాలు ఏ ఆధారంతో ఆకాశంలో నిల్చున్నాయి? ఇంత పెద్ద వృక్షం ఒక చిన్న విత్తనం నుండి ఎలా పుడుతుంది? ఇవేవి మనుషులు చేయడం లేదు కదా, మరి ఎవరు చేస్తున్నారు? ప్రతి మనిషి గుండెలో భక్తి అనే విత్తనాన్ని నాటితే ఈ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచించు నాన్న. మంజు, ఏమిట్రా ఇది? నిన్న ననగా వెళ్ళిన వాడివి ఇప్పుడు వస్తున్నావు. నువ్వెక్కడికి వెళ్ళావో ఏమయ్యావో అని మేమంతా ఎంత కంగారు పడ్డావో తెలుసా? నిన్నటి నుంచా? ఏంటమ్మా నువ్వు అనేది? ఇంతకు ముందేగా నువ్వు, నాన్న, సిద్ధు ముగ్గురు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు. వాళ్ళు మాట్లాడడం ఏంట్రా? నిన్నటి నుంచి వాళ్ళు గడపే దాటలేదు. ఏమంటున్నారు నాన్న? కాసేపటి ముందు నే సిద్ధేశ్వర కొండ దగ్గర కూర్చున్నప్పుడు నువ్వొచ్చి భగభగా మంటే చెట్టు పైన ఏ పక్షి వాలదని చెప్పావు కదా? నేనా? నేనెక్కడ చెప్పానురా? చెప్పలేదా? అంటే అమ్మా, నేను కాలువగట్టును కూర్చున్నప్పుడు ప్రేమతోనే ద్వేషాన్ని జయించాలని చెప్పావు కదూ కదూ? ఏమిట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఏమైందిరా నీకు? చెప్పలేదా? ఏంటిది? సిద్ధు, సిద్ధు, నువ్వైనా చెప్పు. నువ్వు మరిచెట్టు దగ్గరకు వచ్చి నాతో మాట్లాడావు కదా? నేను రాలేదు నాన్న.
నిన్నటి కలలాగా ఇది కలేనా? కళ ఆ కలలో అంటే మీ రూపంలో వచ్చి నాకు ఉపదేశం చేసి నేను చెప్తాను నాన్న. అందరి రూపంలో వచ్చింది ఈ స్వామి, శ్రీ మంజునాథ స్వామి. రాజాధిరాజ రాజమార్తాండ రాజగంభీర కాలజ్ఞాన గ్రంథ రచనా ప్రపూర్ణ దానకర్ణ శ్రీ 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 అంబికేశ్వర మహారాజ బహువరా బహువరా బహువరా. మహాప్రభు, తమరు కాలజ్ఞాన గ్రంథ రచన కోసం తపస్సు చేసిన ఈ 3 సంవత్సరాల కాలం తమ ఆజ్ఞతో ఈ ప్రజల్ని పరిపాలించాము. మా వల్ల ఏమైనా తప్పులు జరుగుంటే మమ్మల్ని క్షమించండి. మహాప్రభు, మహారాణి వారు తమ కర్తవ్య పరిపాలనలో మిమ్మల్నే మించిపోయారని ప్రజలందరూ ప్రశంసిస్తున్నారు. సంతోషం. ప్రజలకు హితం చేయాలనే మా ఆకాంక్ష. భూత భవిష్యత్ వర్తమాన కాలముల గురించే కాక నుదుటి రాతలను తెలుసుకునే శక్తి ఈ కాలజ్ఞాన గ్రంథము వల్ల మాకు లభించింది. మహాప్రభు, నుదుటి రాతల్ని తెలిపే కాలజ్ఞాన గ్రంథ మహత్యాన్ని తెలుసుకునేందుకు సభాసదులందరూ కుతూహలంతో ఎదురుచూస్తున్నారు. అతడు నీ ప్రాణ స్నేహితుడు. అతని కోసం నీ ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావు. అయితే అతడు నీ ప్రాణాలను తీసి నీ రాజ్యాన్నే కబళించాలని ఆలోచిస్తున్నాడు. క్షమించండి మహాప్రభు, ఇక ముందు ఎవరికి ఏ కీడు చేయకుండా నీతిగా నిజాయితీగా నడుచుకుంటాను. ఇదే కాలజ్ఞాన మహిమ. ఈ గ్రంథాన్ని శ్రీ మంజునాథ స్వామి వారి పాదారవిందాలకు సమర్పించాలన్న సంకల్పం మాకు కలిగింది. మంత్రివర్య, ప్రభు, సకుటుంబ సపరివార సమేతముగా శ్రీ ధర్మస్థల క్షేత్ర సందర్శనానికి సత్వరమే సన్నాహాలు చేయించు. ఆజ్ఞ ప్రభు. బంధూక పుష్ప సంకాశం హారకుండల భూషితం. ఆ భూదేవత నేత్రాల నుండి జాలువారుతూ వచ్చిన ఆనంద బాష్పాలే ఇలా నేత్రావతి నదిగా మారిందట. అంతేకాదు, ఈ పుణ్యనదిలో స్నానం చేసేవారి పాపాల్ని ఆ భూదేవి తన చేతులతో తనే కడుగుతుందట.